హలో బ్యూటిఫుల్ పీపుల్, హాయ్, వెల్కమ్ టు విషాత ఛానల్. ఈరోజు మనం బెడ్ గ్రైండర్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ టైం యూజ్ చేసిన వాళ్ళకి ఎలా యూజ్ చేయాలో తెలియదు, అండ్ ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. అండ్ నాకు తెలియదు కాబట్టి, నా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను ఇది యూజ్ చేసి మీకోసం చెప్తున్నాను ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని నానబెట్టుకుందాము. ఒక గిన్నెలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వెట్ గ్రైండర్ని పార్ట్స్గా డివైడ్ చేయాలి, ఎందుకంటే దీన్ని ఫస్ట్ మనం వాష్ చేసుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత వాష్ చేసిన తర్వాతనే యూజ్ చేయాలి. ఇలా ఒక్కొక్క పార్ట్ మనము వేరు చేసుకోవచ్చు. ఫస్ట్ నీట్గా వాష్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుందాము. ఎలా అయితే తీసామో అలానే మళ్ళీ పెట్టేసుకుందాం మనం. ఆ బ్లాక్ కలర్ది ఉంది కదా, అది స్ప్రింగ్ ఉంటుంది. సో దాన్ని మనం ఫస్ట్ ప్రెస్ చేసి తిప్పాలి, అయితేనే అది ఫిట్ అవుతుంది, లేకపోతే అది ఫిట్ అవ్వదు. నానబెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకుందాము. ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుందాము. 2 సైడ్స్ కూడా వేసుకోవాలి, 1 సైడ్ కాకుండా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక రౌండ్ అయినాక మనం కొంచెం వాటర్ వేయాలి. ఆ వాటర్ కూడా మనం ఒకటేసారి వేసేస్తే అది డైరెక్ట్ వచ్చేసి మన ఫేస్ పైన పడుతుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ వేయాలి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ ఒక 15 మినిట్స్ వరకు మనం దీన్ని తిప్పుకుందాము. 15 మినిట్స్ తర్వాత మనకు దాని టెక్స్చర్ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కదా, ఇలాంటి లిక్విడ్ టైప్లోనే మనం దాన్ని రుబ్బుకోవాలి. ఈ బియ్యాన్ని ఇలా వేసుకోవడం వల్ల మనకు ఆ డస్ట్ అనేది మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఈ స్టోన్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్లో ఉన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఎలాంటిదైనా కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి మనం ఇప్పుడు నెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసుకోవాలి. అందు గురించి అని చెప్పి మనం ఫస్ట్ ఇలా కొంచెం బియ్యాన్ని నానబెట్టేసి ఇలా గ్రైండ్ చేస్తే ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉండవు. ఇప్పుడు మన వెట్ గ్రైండర్ యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఇది మనం క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ సపరేట్గా చేసి వాష్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ వెరీ ఫాస్ట్గా అవుతుంది. మన మిక్సీ జార్ కంటే కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. టైం చాలా సేవ్ అవుతుంది. మిక్సీ జార్ కంటే కూడా ఇది చాలా బెటర్ అండ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడే చూసాను కదా, నేనైతే 5 పాయింట్స్ ఇస్తాను. నా రివ్యూ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. For more videos, please do like, share, subscribe to our channel.